ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మీతో అల్లరి. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే కామారెడ్డిలో ఉన్నానన్నమాట. సో మీరు నా లాస్ట్ ఇయర్ వీడియోస్ చూస్తుంటే ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ కామారెడ్డిలో బోనాలు జరుగుతాయి. సో ఆ బోనాల వేడుక కోసం నేను మా హస్బెండ్ ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఈరోజు బోనాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. సో దిస్ ఈజ్ మై కస్టమైజ్డ్ శారీ ఫ్రమ్ ఫ్రాక్ డ్రెస్ అనమాట. సో దీని డీటెయిల్స్ కూడా నేను వేరే షార్ట్లో పెట్టాను, చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు తెలంగాణ టైప్లో ఇక్కడ మనకు హైదరాబాద్ లాగా బోనాలు అంటే నాన్ వెజ్ అలా ఉంటుంది, బట్ ఇక్కడైతే ప్యూర్ వెజ్ అనమాట. సో ఏమేమి వంటలు చేస్తున్నాము అండ్ పూజకి ఎలా ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాము, బోనాలు ఎలా చేస్తున్నాం, అవన్నీ నేను ఈ బ్లాగ్లో కవర్ చేయబోతున్నాను. సో డూ చెక్అవుట్ అండ్ ఎల్లమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వీడియోస్ చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేయండి. అక్కడ నేను ఎల్లమ్మ కళ్యాణం వీడియో కూడా పెట్టాను, బట్ దిస్ ఇయర్ నాకు కళ్యాణం వీడియో చేయడానికి కుదరలేదనమాట. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఎన్నో ఫన్ ఫిల్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. ఫెస్టివల్ వ్లాగ్స్ అండ్ సెలబ్రేషన్స్ అండ్ చాలా రివ్యూస్, ప్రోడక్ట్స్ మీద రివ్యూస్ అండ్ అన్నీ ఉన్నాయి. సో డూ చెక్అవుట్ ఆల్ ది వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు మిస్ ద నోటిఫికేషన్ అనమాట. సో దానికోసమని కింద కనిపించే బెల్ ఐకన్ని ఠంగుమని కొట్టేసేయండి, సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్ వచ్చేస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈ వీడియోని మీరు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేను లైవ్లో కూడా యూట్యూబ్లో రాబోతున్నాను, అది కూడా చెక్అవుట్. సో గబగబా ఇంట్లో పూజ అయితే చేసేసామన్నమాట. సో ఫస్ట్ ఏం చేసినా మనం ఇంట్లో దేవుడికి పూజ చేసి స్టార్ట్ చేస్తాం కాబట్టి సో ఇంట్లో పూజ అయితే అయిపోయింది. అండ్ ఇంకా వంటలకు వెళ్ళిపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే పోహా చేద్దామని అనుకున్నాం అనమాట. సో పోహా చేసేసి అండ్ ఇంకా నేను మా పెద్దమ్మ అయితే వంటలు స్టార్ట్ చేసేస్తున్నాము. సో వంటల విషయానికి వచ్చేసరికి యాజ్ ఐ టోల్డ్ యూ వెజ్ అని. సో వెజ్లోకి మేమైతే టొమాటో పప్పు చేస్తున్నాము. సో దాంట్లోకి పెసరపప్పు టమాటో అనమాట. సో మెంతం కూర వేసారు పెద్దమ్మ. తర్వాత వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే చేసేస్తున్నాము. అండ్ ఇంకా బోనం కోసం మేమైతే పచ్చకూర చేస్తున్నాము, పసుపు అన్నము, తర్వాత పరమాన్నము అండ్ పచ్చి పులుసు అనమాట. సో ఈ 4 అయితే మ్యాండేటరీ కదా, మనం ఎక్కడ బోనం చేసినా ఈ 4 అయితే మ్యాండేటరీ. సో ఈ 4 చేస్తూ పాటు మేము లంచ్కి కూడా వంకాయ ఆలుగడ్డ కర్రీ అండ్ టొమాటో పప్పు అయితే చేసేస్తున్నాము. సో గబగబా చేసేస్తున్నాము, ఎందుకంటే ఇంకా బోనం చేయాలి. అండ్ ఇక్కడ బోనాలు ఈవినింగ్ తీస్తారనమాట. సో మ్యాక్సిమం 3-3:30 వరకు డప్పుల వాళ్ళు వచ్చేస్తారు. సో అవన్నీ కూడా మేము అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అందుకనే వంటలు అయితే గబగబా చేసేస్తున్నాము. సో ఫస్ట్ బోనంలో వేయడానికి అయితే పోలలు చేసామన్నమాట. సో ఇవి బియ్యం పిండితో చేసాం, బియ్యం పిండి అండ్ బెల్లం అనమాట. నెక్స్ట్ పచ్చి పులుసు, చాలామంది ఇది చిన్న బోనం ఉంటుంది కదా పైన, దాంట్లో వేస్తారు. తర్వాత పచ్చన్నం అనమాట, ఇది మేము బాస్మతి రైస్తో చేసాం స్పెషల్గా. తర్వాత పచ్చికూర, ఇది మేము కోయిగూరతో చేసామన్నమాట. సో ఇవన్నీ అయితే బోనం రిలేటెడ్. అండ్ ఈరోజు మనము ఇంట్లో చేసుకున్నదైతే వంకాయ ఆలుగడ్డ కర్రీ, మంచి పెసరపప్పు టమాటా అండ్ పరమాన్నం అనమాట, యమ్మీ పరమాన్నం. సో ఇవన్నీ అయితే చేసేసాము. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. సో వంటలు అయిపోయాయి, ఇప్పుడు బోనం చేయడానికి వెళ్ళిపోదాం. సో వంటలు అయిపోయాయి కదా, ఇంకా బోనం కూడా రెడీ చేసేసాను అండ్ గుడిలో పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా మెహందీ పెట్టుకుంటున్నాను. బికాస్ నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మెహందీ పెట్టుకోవడం అలవాటు అనమాట బోనం ఎత్తుకునేటప్పుడు. సో నేను ఈ మధ్యలో ఏంటంటే ఇన్స్టెంట్ మెహందీ ప్రిఫర్ చేస్తున్నాను. బికాస్ పిల్లలతో పాటు ఉన్నప్పుడు నేను గంటలు అలా మెహందీ పెట్టుకొని ఉండలేను కాబట్టి జస్ట్ ఇన్స్టెంట్ మెహందీ అయితే ఒక చేయికి అయిపోయేలోపు ఇంకో చేయికి అడిగేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఆల్సో. నేనైతే
అయితే చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అండ్ బట్ మీరు కూడా చెక్ చేసుకోండి, స్కిన్ టైప్ బట్టి ఒక్కోసారి పడుతుంది పడదు. బట్ టైం టైట్ ఉన్నప్పుడైతే ఇన్స్టెంట్ మెహందీ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో అలా నా మెహందీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో యాజ్ ఐ టోల్ యూ జస్ట్ అట్లా పెట్టేసుకుని అట్లా వాష్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇంకా రెడీ అయిపోవాలన్నమాట, టైం అయిపోతుంది. సో నేను మంచి పర్పుల్ కలర్ శారీ అయితే ప్రిఫర్ చేశాను బోనాలకి, ఎందుకంటే ఎప్పుడు బ్రైట్ కలర్స్ కట్టాను. బట్ ఈసారి పర్పుల్ కలర్ విత్ గోల్డెనిష్గా తెచ్చుకున్నాను. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా అందరు రెడీ అయిపోయారు అనమాట. అండ్ ఇంకా డప్పుల వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి సో మీరు ఇంకా బోనాలని ఎంజాయ్ చేయండి. అండ్ నేను ఇంకా మాట్లాడలేను బికాస్ దెర్ విల్ బి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ నాయిస్ అనమాట. సో యాజ్ లైక్ లాస్ట్ ఇయర్ ఈ బోనాలు కూడా చాలా చాలా ఘనంగా జరగబోతున్నాయి అనమాట. సో అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మన హైదరాబాద్లో ఒక్కొక్కరు ఎవరింటి నుంచి వాళ్ళు బోనం తీసుకెళ్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు, యాజ్ అ బల్క్ వందల మంది ఒకటేసారి వెళ్తారనమాట. సో కన్నుల పండుగలా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ. పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త పట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసాలు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. నెత్తి సుట్ట పట్ట చూసి మురిసెనంట చుట్టూ రాశి వాలుగే సంబురాలు కంట కుంకుమద్దెనంట గోలుకొండ కోట గజ్జగట్టి దరువులేసి ఆడే బల్కం పేట 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 పేట.
చాలా సక్సెస్ఫుల్గా బోనాలు అయితే అయిపోయాయి. అమ్మవారికి మంచిగా బోనం ఎక్కిచ్చేసేసాము. అండ్ అందరం హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అక్కడ గుడి దగ్గర మంచి మంచి ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం. బికాజ్ మేము కలిసేది ఎవ్రీ ఇయర్ వన్స్ కాబట్టి. సో దీస్ మెమరీస్ విల్ చెరిష్ ఫర్ ఎవర్. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఊరికి వెళ్ళాలంటే అబ్బా ఊరికా అంటారు. బట్ ఒకసారి వెళ్ళి చూడండి. ఇయర్లీ వన్స్ అయినా సరే ఒకసారి వెళ్ళి అందరినీ కలిసి అలా ఆ టైం ఎలా ఉంటుందో అది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. యూ విల్ జస్ట్ లవ్ ఇట్ అనమాట. సో అలా మా బోనాలు అయితే అయిపోయాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను బోనం గుడిలోనే పెట్టేసి వచ్చాను అనమాట. సో దిస్ డే 3. సో మేము ఇప్పుడైతే గుడికి వెళ్ళి బోనం తీసుకొని రావాలన్నమాట. సో మాకు అక్కడ బోనంతో పాటు 2 లడ్డూలు కూడా ఇస్తారు. సో మేమే ఫస్ట్ వచ్చాము గుడికి, ఇంకెవరు రాలేదనుకుంటాను. సో వెళ్ళి మనం నిన్న ఎక్కడైతే బోనం పెట్టానో ఆ ప్లేస్ నుంచి మనం బోనం తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇది ఇక్కడ ఆచారం. సో యా. పనికి కొబ్బరికాయ పెట్టిన లోపల జమ్మి చెట్టు ఏడ దొరికితే అనుకున్నారు. సో గుడికి వెళ్ళి బోనం తీసుకున్న తర్వాత పక్కనే పుట్ట ఎల్లమ్మది నాగమ్మ తల్లిది కూడా టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక అంకుల్ అయితే కళ్ళు శాఖ పెడుతున్నారు. ఇంకా మన ఎల్లమ్మ తల్లి ఫేవరెట్ కళ్ళు శాఖనే కదా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలా అయితే మా బోనాలు ఫస్ట్ రోజు ఎల్లమ్మ కళ్యాణం, తర్వాత బోనాలు, తర్వాత బోనం ఇంటికి తీసుకెళ్ళడం, ఇలా సిరీస్ వైజ్ 1, 2, 3 డేస్లో జరుగుతుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా కామారెడ్డి సైడ్ వచ్చినప్పుడు రేణుక ఎల్లమ్మ టెంపుల్ని కంపల్సరీగా దర్శనం చేసుకోండి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండ్ మీకు కూడా ఒక మంచి వైబ్ ఉంటుందన్నమాట. అండ్ సో మా వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మా బోనాలు అయిపోయాయి అండ్ నేను ఇప్పుడు మా శోభ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో అమ్మమ్మ మంచి చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ పూరీలు అయితే చేసేసారు. సో చెప్పాను కదా మేము బోనాల రోజు వెజ్ తిన్నామని. సో ఈ రోజు అయితే నాన్ వెజ్ తినబోతున్నాము. అండ్ నాకు అక్కడ 5 అమ్మమ్మలు ఉంటారు. అంటే మా హస్బెండ్కి నానమ్మలు అవుతారనమాట. సో అలా సరదాగా అందరి ఇంట్లకి వెళ్తుంటాం, వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు. అండ్ అదొక వేరే స్పెషల్ వైబ్ కదా. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, టైం దొరికినప్పుడు లేదా ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవ్వండి. మీరు మెమరీస్ క్రియేట్ చేసుకోండి, వాళ్ళకి మెమరీస్ క్రియేట్ చేయండి. బికాజ్ లైఫ్ ఇస్ షార్ట్ అండ్ వీ ఆల్ నీడ్ ఫ్యామిలీ ఫస్ట్ అనమాట. సో అందరు కూడా ఎప్పుడు ఇలాంటి ఛాన్సెస్ మిస్ అవ్వకండి. అండ్ మా ఫ్యామిలీ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. నేను ఒక నెక్స్ట్ పెళ్లి వీడియోతో రాబోతున్నాను అనమాట. సో స్టే ట్యూన్డ్. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.